ఐఎమ్ శివకుమార్. ఇది పేపర్ 2A అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పేపర్. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ మరియు సోషల్ పేపర్. ఫస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ గురించి చూద్దాం, తర్వాత సోషల్ పేపర్ లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ సైకాలజీ, దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. దీనికి వచ్చేసి 30 మార్క్స్. అంటే చైల్డ్ డెవలప్మెంట్కి 24 మార్క్స్ అంటే కంటెంట్కి, పెడగాలజీకి 6 మార్క్స్. దీనిలో ఫస్ట్ లెసన్ మానవ అభివృద్ధికి దోవలు. దాంట్లో బాగా సబ్ హెడింగ్స్ వచ్చేసి వృద్ధి, అభివృద్ధి మరియు పరిపక్వత యొక్క సూత్రం. రెండోది అభివృద్ధి సూత్రాలు. మూడోది వృద్ధి మరియు అభివృద్ధి రకాలు, అంటే శిశువు దశ, బాల్య, యవ్వన దశ. వృద్ధి మరియు అభివృద్ధి డైమెన్షన్లు, అంటే దానిలో శారీరక, జ్ఞాన సంబంధ, భావోద్వేగ, సామాజిక, నైతిక, భాష, వీటి గురించి. అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి దీర్ఘకాలిక మరియు చతుర్వేణి విధానాలు. ఇది ఫస్ట్ లెసన్ గా, అంటే ఫస్ట్ టాపిక్. సెకండ్ వచ్చేసి థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్. దీంట్లో పియాజీ యొక్క జ్ఞానవర్తి అభివృద్ధి సిద్ధాంతము, ఎరిక్సన్ యొక్క మానసిక సామాజిక అభివృద్ధి సిద్ధాంతము, కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతము. నెక్స్ట్ ఫ్రాయిడ్ యొక్క లైంగిక అభివృద్ధి సిద్ధాంతము, గోల్మన్ యొక్క భావాత్మక అభివృద్ధి సిద్ధాంతము. అది సెకండ్. అప్పుడు థర్డ్ చాప్టర్ వచ్చేసి చైల్డ్హుడ్ యాజ్ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్. వాటిలో థర్డ్ ఒకటి బాల్య లక్షణాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు. సెకండ్ బాల్యంలో శారీరక, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ, ఆచారాత్మక మరియు భాషాభివృద్ధి. థర్డ్ వివిధ సామాజిక సాంస్కృతిక సందర్భాల్లో శిశువు. ఫోర్త్ సామాజీకరణ ప్రక్రియ, ఘర్షణ పరిష్కారం మరియు సామాజిక అభివృద్ధి. ఫిఫ్త్ సామాజిక అభివృద్ధి దశలు, వేరైగని ఆట, సమాంతర ఆట, సామాజిక ఆట, సామాజికంగా పరిపక్వమైన వ్యక్తుల లక్షణాలు. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి అడల్సెన్స్ యాజ్ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. దీనిలో ఫోర్త్ లో మళ్ళీ సబ్ వచ్చేసి కౌమార ప్రారంభం యొక్క లక్షణాలు మరియు అవసరాలు. సెకండ్ వచ్చి కౌమారంలో సమస్యల ఉత్పత్తి, శారీరక, జ్ఞానాత్మక, భావాత్మక, సామాజిక మరియు భాషా అభివృద్ధి. ఫోర్త్ లో థర్డ్ కౌమార గుంపులు, గ్యాంగులు, భద్రతా వ్యవస్థలు మరియు సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ సర్దుబాటు విధానాలు. ఫిఫ్త్ నాయకత్వ రకాలు, కౌమారంలో నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి మరియు విద్యాపరమైన సందర్భాలు. ఇవి ఫోర్త్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, అంటే వైయక్తిక భేదాలు అనేవి. ఫిఫ్త్ లో వచ్చేసి వ్యక్తిగత భిన్నతల పరిమాణాలు, జ్ఞాపక శక్తి, ఆలోచన, కల్పన, తర్కం, సమస్య పరిష్కారం, ఆసక్తులు, మనోభావం, వ్యక్తిత్వం, సామర్థ్యం, సృజనాత్మకత, వ్యక్తిత్వం, అవసరాలు మరియు విలువలు. సెకండ్ గార్నర్ యొక్క బహుళ మేధ దర్శన సిద్ధాంతం. దానిలో పిల్లల్లోని భిన్న తలలను అర్థం చేసుకోవడానికి ప్రభావాలు మరియు మేధా సంబంధిత సిద్ధాంతాలు. థర్డ్ వచ్చేసి పిల్లల్లో నేర్చుకునే శైలుల మరియు సామాజిక సాంస్కృతిక సందర్భం, అంటే ఇంటి భాష మరియు బోధనా భాష ఆధారంగా భిన్నతలు. ఫోర్త్ వచ్చేసి జ్ఞాపక శక్తి పరిమాణాల్లో వ్యక్తిగత భిన్నతలు, నేర్చుకునే సంక్లిష్టతలు, మెల్లగా నేర్చుకునేవారు, మేధా పరిమితులున్న వారు, మేధా సంపన్నులు, వ్యక్తిగత భిన్నతలను, లోపాలు, కంటి భిన్నతలను పరంగా పరిగణిస్తూ పరీక్షించడానికి ప్రభావాలు. పిల్లల్లో సృజనాత్మకతను ప్రేరేపించడం. సిక్స్త్ చాప్టర్ అండర్స్టాండింగ్ లెర్నింగ్. దీనిలో అభ్యాసనం యొక్క భావన, అభ్యాసనపు రకాలు మరియు ప్రభావితమయ్యే అంశాలు, అభ్యాసన పువ్వుల వ్యక్తీకరణం, అభ్యాసన ప్రక్రియ, దృష్టి, ఇంద్రియ గ్రహణం, అవగాహన మరియు భావన ఆవిర్భావం. జ్ఞాపక శక్తి మరవడం, వాటి గురించి స్మృతి అయ్యి. భావన, జ్ఞాపక శక్తి రకాలు, అభ్యాసనంలో ఉపయోగకరత మరియు జ్ఞాపక శక్తి నిర్వహణకు వ్యూహాలు, నిల్వ. అభ్యాసనంలో బదిలీ,
భావన, సిద్ధాంతాలు మరియు రకాలు. అభ్యాసంలో ప్రేరణ పాత్ర అంటే ప్రేరణను పెంపొందించే పద్ధతులు. పాండిత్యవేత్తల అభ్యాసన దృష్టికోణాలు. నెక్స్ట్ ప్రయత్నం మరియు లోపభూయిష్ఠత, థార్న్డైక్ అభ్యాసన చట్టాలు, భావన మరియు సూత్రాలు మరియు తరగతి గదులు వినియోగం. నెక్స్ట్ మౌలిక విధాన శిక్షణ, పావ్లోవ్ భావన మరియు సూత్రాలు మరియు తరగతి గదులు వినియోగం. ఆపరెంట్ శిక్షణ, స్పిన్నర్ భావన మరియు సూత్రాలు మరియు తరగతి గదులు వినియోగం. నెక్స్ట్ తరగతి అభ్యాసంలో దత్త దృష్టులను పరస్పరం విశ్లేషించడం, వాటి మేనుగులు మరియు అన్వయకరత పరంగా జ్ఞాన సంబంధ మరియు మానవతావాద దృష్టికోణాల్లో అభ్యాసం. నెక్స్ట్ లెర్నింగ్ కు మానసిక దృక్కోణాలు. ఇన్సైట్ లెర్నింగ్, కోహ్లర్ డిస్కవరీ లెర్నింగ్, బ్రోనర్ అభివృద్ధిశీల లెర్నింగ్ సిద్ధాంతం, పియాజే సామాజిక లెర్నింగ్, బాండూరా కన్స్ట్రక్టినిజం, విట్గోస్ లెర్నింగ్ కు మానవతా దృక్పథాలు, షికార్డీ కేంద్రీకృత దృక్కోణం, రోజర్స్. ఇవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెడగాలజికల్ కాన్సెప్ట్స్. ఇవి పెడగాలజీలోకి బోధన ప్రక్రియ అంటే పెడగాలజీ అనేది బోధన ప్రక్రియ. బోధన యొక్క భావన. ఒక వృత్తిలో బోధన మరియు ప్రొఫెషనల్ గురువు, కళ మరియు విజ్ఞాన శాస్త్రంగా బోధన శిక్షణ మరియు ఉపదానంలో తేడా, బోధన దశలు, ప్రణాళిక, అమలు మరియు ప్రతిబింబం, బోధన స్వీకరణ ప్రక్రియలో గురువు పాత్ర, నమూనాగా, సౌకర్యదాతగా, మౌలికంగా, సహ అధ్యయనకారుడిగా, ప్రతిబింబక అనుసరిస్తున్న వ్యక్తిగా మరియు క్లాస్ రూమ్ పరిశోధకునిగా, తరగతి, పాఠశాల మరియు సమాజంలో గురువు, ఫంక్షన్లు, కళాశాల వాతావరణం మరియు అధ్యయన ఆసక్తి, కలుపుదల మరియు నేర్చుకోవడానికి వాతావరణం యొక్క అర్థం, నేర్చుకోవడానికి సానుకూలమైన మరియు ఉత్పాదకమైన వాతావరణాన్ని సృష్టించడం, భావోద్వేగపూరితంగా సురక్షితమైన నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించడం. ద్వారా నేర్చుకోవడాన్ని పెంపొందించడం. విద్యా ప్రక్రియలో సాంస్కృతికం పాత్ర. సాంస్కృతికంగా స్పందించే నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించడం. హోమ్ మరియు స్కూల్ మధ్య సాంస్కృతిక సామరస్యాన్ని ఏర్పరచడం. సహాయంతో ప్రదర్శన, పర్యవేక్షిత చర్చ మరియు పరస్పర బోధనానుతోహం మరియు నేర్చుకోవడాన్ని పెంచడానికి వ్యూహాలుగా ఉపయోగించడం. తరగతి గది నిర్వహణ అర్థం మరియు ఉద్దేశం. వివిధ అవసరాల కోసం తరగతి కూర్చునే ఏర్పాట్లు, తరగతి వాతావరణం లక్షణాలు, విద్యార్థికి స్నేహపూర్వకంగా మరియు సమావేశం కలిగినది, నేర్చుకోవడానికి సులభమైన వ్యాప్తిని గరిష్టంగా చేయడానికి భౌతిక మరియు పదార్థ వనరుల నిర్వహణ మరియు సంరక్షణ. వనరుల పంచకారం స్కూల్ కాంప్లెక్స్ గురించి. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. దీని గురించి వివిధ రకాల విద్యార్థులతో నిర్వహణ, నాయకుడు, అనుచరుడు, విశ్వభావి. క్లాస్ రూమ్ ప్రదర్శన నిర్వహణ, సమస్యలు, తప్పులు, శిక్షణ ఆచారాలు, శారీరక శిక్షణ, క్లాస్ రూమ్ నియమాలు, పద్ధతులు మరియు నియంత్రణలు. గురువు, నాయకుడి భావన, స్వభావం మరియు లక్షణాలు. నాయకత్వ రకాలు. విద్యలో చర్య, పరిశోధన, మానసిక ఆరోగ్యం మరియు సుఖ సంతోషం గురించి. నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. మూల్యాంకనం, అంచనాల రకాలు, మూల్యాంకన సాధనాలు, సిసిఈ. విద్యార్థి డేటాను వివిధ గుణాత్మక ప్రమాణాలు మరియు గ్రాఫుల ఉపయోగంతో విశ్లేషణ మరియు వ్యాఖ్య వివరణ. ఇటీవలి విద్యా విధానాలు మరియు ప్రభుత్వ చట్టాలు అంటే రాష్ట్ర, జాతీయ రెండు. ఇవి బాల హక్కుల చట్టం,
ఆర్టీఐ చట్టం, ఆర్టీఈ చట్టం, ఎన్పిఎఫ్, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, స్కూల్ విద్య కోసం నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ఎస్సి 2023 మొదలైనవి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి దాని గురించి శిక్షణ, సాంకేతికత, భావన, అభివృద్ధి, లక్ష్యాలు, లక్షణాలు, ప్రయోజనాలు, సవాళ్లు మరియు ప్రభావం. కమ్యూనికేషన్ గురించి భావన, అంశాలు, ప్రక్రియ, అడ్డంకులు మరియు రకాలు. కమ్యూనికేషన్ గా బోధన, కమ్యూనికేషన్ సాంకేతికత మరియు దాని విద్యలో అనువర్తనం, బోధన, మీడియా మరియు సహాయాలు, ధ్వనాత్మక ముద్రించబడిన దృశ్య మరియు బహు మాధ్యమం. ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్, జ్ఞాన సంపాదన మరియు బహు ఇంద్రియాల పద్ధతులు, తరగతి గది కమ్యూనికేషన్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం కమ్యూనికేటివ్ నైపుణ్యాలు. ప్లాండిల్స్ పరస్పర చర్య విశ్లేషణ వర్గీకరణ వ్యవస్థ, వ్యక్తిగతీకరించిన బోధన, భావన, అవసరం, సూత్రాలు మరియు సాంకేతికలు. 9.2లో ప్రోగ్రామ్ లెర్నింగ్, దీనిలో సూత్రాలు, రకాలు, ప్రదర్శన విధానాలు, అభివృద్ధి, ఉపయోగం మరియు గురువు పాత్ర. 9.3 కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్, కంప్యూటర్స్ రకాలుగా, లక్షణాలు మరియు ప్రత్యేకతలు, కంప్యూటర్ యొక్క భాగాలు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మెమరీ మరియు డిఓఎస్, విండోస్, మ్యాసింతోష్ మరియు బోధన కోసం మొబైల్, యాస్పర్డ్ ప్రాసెసింగ్, ప్రెజెంటేషన్స్, స్టాటిస్టికల్, గ్రాఫికల్ అప్లికేషన్, పీజీ లేఅవుట్, మల్టీమీడియా మరియు వెబ్పీజీ సృష్టికి, సాఫ్ట్ ఫ్రేమ్ కంప్యూటర్ నెట్వర్క్, ఇంటర్నల్ ఈమెయిల్ మరియు డిజిటల్ స్పేస్ యొక్క ఆలోచన, అప్లికేషన్స్ మరియు సవాళ్లు. నెక్స్ట్ 9.4లో ఐసిటి ఎర్నిష్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, క్లాస్ రూమ్ అనుభవాలను సమృద్ధి చేయడానికి ఐసిటి యొక్క ఉపయోగం. క్లాసులో మల్టీమీడియా విద్యా సాఫ్ట్వేర్ ఉపయోగించడం, బోధన మరియు అభ్యసనాన్ని సమృద్ధి చేయడానికి ఇంటర్నెట్ ఆధారిత మీడియాను ఉపయోగించడం. నెక్స్ట్ కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు సంబంధిత కార్యకలాపాలను ఉపయోగించి ప్రాజెక్ట్ ఆధారిత నేర్చుకోవడం, గుర్తింపు చర్యలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ విజిట్లు, బ్లాగులు మొదలైన వాటి ద్వారా సహకారాత్మకంగా నేర్చుకోవడం. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ ను విద్యా సాధనాలుగా ఉపయోగించడం, ఈ లెర్నింగ్ యొక్క భావన, వెబ్ 2.0 సాంకేతికతలు, లక్షణాలు, రకాలు. ఉదాహరణలు ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ లాంటి క్యాన్వా, ట్యూటర్ మరియు మోడల్ మొదలైనవి. వర్చువల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్ సాధనాలు మరియు అవకాశాలు. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సులు, భావన మరియు ప్రాముఖ్యత, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సులు మరియు వేర్వేరు ఐసిటి ప్లాట్ఫామ్ల వినియోగం, మార్క్స్, దీక్ష మొదలైనవి. ఇంటర్నెట్ ఉపయోగంలో సమస్యలు, నిజాయితీ, వ్యసనం, ప్లెజియరిజం, నీతి మరియు చట్టపరమైన ప్రమాణాలు. నెక్స్ట్ తెలుగు చూద్దాం. తెలుగు ఏంటంటే ఇది మామూలుగా తెలుగు అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి చూద్దాం. 30 మార్క్స్ ఇవి. ఫస్ట్ పఠన అవగాహన. పఠన అవగాహనలో ఒకటి వచ్చేసి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, రెండింటి నుంచి ఇస్తారు. ఒక పేరా ఇచ్చి దాంట్లో ఆన్సర్స్ రాయండి. సెకండ్ వచ్చి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితలు, పరిచయం, విశేష అంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, వీటి గురించి. పదజాలం 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు అర్థాలు, పర్యాయపదాలు, స్నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు. నెక్స్ట్ భాషాంశాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు, తస్తమం,
తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధ్రువ, ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, కళలు, భాషా భాగాలు, విభక్తులు, వర్ణోత్పత్తి స్థానాలు. భాషాంశాలు: వ్యాకరణ, పారిభాషిక పదాలు. తస్తమం, సందులు, నిర్వచనాలు. సంస్కృత సవర్ణ దీర్ఘ అంటే సందులు కొన్ని ఇచ్చాడు సంస్కృతం అయ్యి సంస్కృతంలో వచ్చేసి సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యనాదేశ సందులు మాత్రమే. తెలుగులో వచ్చేసి అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్త టకార, ధృత ప్రకృతిక, సరళాదేశ, ద్విరుక్త టకాల, గసడ దవా దేశాలు సందులు మాత్రమే. సమాసాలు, నిర్వచనాలు. సమాసాలు వచ్చేసి ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహుర్వీకి, అవ్యయీభావ సమాసాలు. ఛందస్సులు, నిర్వచనాలు. ఇవి వచ్చేసి ఉత్పలమాల, చంపకమాల, శార్దులు, మత్తేజం. ఇవి 4 అన్నమాట. అలంకారాలు: శబ్దాలంకారాలు. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తము. అలంకారాలు ఇంకో వచ్చేసి ఉపమా అలంకారాలు, రూపక అలంకారాలు, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. క్రియలు, రకాలు, వార్ధం, చేతార్థకం మొదలైనవి. నెక్స్ట్ వాక్యాలు, భేదాలు. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మరి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు మొదలైనవి. ఇవి తెలుగు. నెక్స్ట్ మనం మ్యాథ్స్ వెళ్ళిపోదాం. మ్యాథ్స్ లో చూస్తే నంబర్ సిస్టమ్స్ ట్రిక్స్ అంట. సంఖ్యలు, 4 ప్రాథమిక లైనిక్ క్రియలు, జోడించడం, తీసివేత, గుణించడం, భాగించడం గురించి. సంఖ్యల గురించి తెలుసుకోవడం. హిందూ అరబిక్ సంఖ్యా విధానం, భారతీయ సంఖ్యా విధానం, అంతర్జాతీయ సంఖ్యా విధానం, బ్రిటిష్ సంఖ్యా విధానం. సంఖ్యలో అంకెల స్థాన విలువలు మరియు ముఖ విలువలు, సంఖ్యలను పోల్చడం మరియు ఆర్డర్ చేయడం. మొత్తం సంఖ్యలు, కారణాంకాలు మరియు గుణితాలు, ప్రధాన మరియు సంక్లిష్ట సంఖ్యలు, జంట మరియు విజ్ఞాపక సంఖ్యలు, సంఖ్యల భాగాహారతైన పరీక్షలు, రకమైన కారణాలు, గుణితాలు, ప్రధాన కారణాలు, పైశేషీకరణ, అత్యధిక సామాన్య గుణకం, కనిష్ట సామాన్య గుణితాలు, పూర్తి సంఖ్యలు, లక్షణాలు మరియు ప్రాథమిక లైనిక్ క్రియలు, భిన్నాలు మరియు డెసిమల్స్, భిన్నాల రకాలు, పోల్చడం, రోజువారీ జీవితంలో భిన్నాల వినియోగం, భిన్నాల మరియు డెసిమల్స్ పై 4 ప్రాథమిక లైనిక్ క్రియలు, గణనీయ సంఖ్యలు, తర్క సంగత సంఖ్యల లక్షణాలు, సంఖ్య రేఖపై తర్క సంగత సంఖ్యల ప్రాతినిధ్యం, 2 తర్క సంగత సంఖ్యల మధ్య తర్క సంగత సంఖ్యలు. తర్క సంగత సంఖ్యల 4 మౌలిక లావాదేవీలు. తర్క సంగత సంఖ్యలు మరియు వాటి దశాంశ విస్తరణలు. తర్క సంగత సంఖ్యలలో నిరంతరం పునరావృత దశాంశాలు, ప్రతిబింబాల గుణకం, వర్గాలు, రూట్లు, సంఖ్యలు మరియు దశాంశాలు. వర్గ సంఖ్యల లక్షణాలు, గణాలు, సంఖ్యల గణ మూలాలు, సంఖ్యలలో ఆటలు. తర్క సంగత సంఖ్యలలో నిరంతర పునరావృత దశాంశాలు, ప్రతిబింబాల గుణకం, వర్గాలు, రూట్లు, సంఖ్యలు మరియు దశాంశాలు. వర్గ సంఖ్యల లక్షణాలు, గణాలు, సంఖ్యల గణ మూలాలు, సంఖ్యలతో ఆటలు, సంఖ్యల ఆటలు, అంకెలు రకాలు. నిరుపైన సంఖ్యలు, నిజ సంఖ్యలు మరియు వాటి దశాంశ విస్తరణలు, నిజ సంఖ్యలపై లావాదేవీలు, నిజ సంఖ్యల కోసం ఘాతాల నియమాలు, లక్షణాలు, సెట్లు మరియు వాటి ప్రాధాన్యత, రోస్టర్ పార్క్ మరియు సెట్ బిల్డర్ పార్క్. సెట్ల వర్గీకరణ, వ్యత్యాసం, సమాన సెట్లను ప్రాతినిధ్యం చేయడానికి చిత్రాలను ఉపయోగించటం, పెన్ డయాగ్రామ్స్ మరియు సెట్ల సంఖ్య, సెట్లపై మౌలిక లావాదేవీలు, యూనియన్ ఇంటరాక్షన్, అర్థమెటిక్, UODMAS నియమం ప్రకారం నిష్పత్తులు మరియు సమాన పరిమాణాలు, ప్రత్యక్ష వ్యతిరేక నిష్పత్తులు, సమాన పరిమాణాలు, శాతాలు మరియు
వాటి ఉపయోగాలను ఉపయోగించి పరిమాణాలను పోల్చడం, లాభ నష్టాలు, రాయితీలు, విక్రయ పన్ను, విలువ జోడించి పన్ను, సేవా పన్ను, సులభ సంయుక్త వడ్డీ మరియు వాటి ఉపయోగాలు. జామెట్రీ. నెక్స్ట్ జామెట్రీ. ప్రాథమిక జ్యామితీయ భావనలు: బిందువు, రేఖ, రేఖాభాగం, కిరణం, వ్యక్తీకరణ, బహుభుజాలు, కోణాలు, రేఖల కొలతలు, రేఖల జంటలు, కలిసే మరియు కల్పించని రేఖలు, ఒకే రేఖకు సమాంతరమైన రేఖలు, ఆకారాల పేర్లు: త్రిభుజాలు, చతురస్రం, ఆవృత చతురస్రం, త్రిభుజం, త్రిభుజాల రకాలు మరియు వాటి లక్షణాలు, సారూప్యత మరియు కొన్ని త్రిభుజాల లక్షణాలు, త్రిభుజాల సారూప్యత కోసం మరిన్ని ప్రమాణాలు, త్రిభుజాల సమానత్వం కోసం ప్రమాణాలు, సమాన త్రిభుజాల విస్తీర్ణాలు, బహుభుజాల వర్గీకరణ, కోణాల మొత్తం లక్షణం, చతురస్రాల రకాలు, ట్రిపెజియం, సమాంతర చతురస్రం, కొన్ని ప్రత్యేక సమాంతర చతురస్రాలు, రాంబసు, చతురస్రం, చదరంగం, 3D ఆకారాల వీక్షణలు, 3D వాస్తవాల యాజ్ఞల మూలకాలు మరియు మూకాలు గుర్తించడం, 3D ఆకారాలను తయారు చేయడానికి సెట్స్, యూక్లిడ్ భూగణితానికి పరిచయం, యూక్లిడ్ నిర్వచనం, సూత్రాలు మరియు అనుమానాలు, ఒక బిందువుని చీల్చే కర్డ్ ద్వారా ఏర్పడే కోణం, కేంద్రం నుండి కర్డ్కు లంబమైన రేఖ సమాన కట్స్ మరియు వారి కేంద్ర రేఖల నుండి దూరాలు, వృత్తంలోని ఆర్క్ ద్వారా ఏర్పడే కోణం, సైక్లిక్ చతురస్రాలు, వృత్తానికి టాంజెంట్లు, ఏదైనా బిందువు నుండి వ్యత్యాసానికి టాంజెంట్ల సంఖ్య, సెకండ్ ద్వారా ఏర్పడిన వృత్తపు సెగ్మెంట్. స్టాటిస్టిక్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. మాదిరిలు. స్టాటిస్టిక్స్ డేటాను చదివి వివేచించి విశ్లేషించడం, పిక్టోగ్రాఫ్, టాలీ మార్కులు, బార్ గ్రాఫ్లు, డబుల్ బార్ గ్రాఫ్, పై చార్ట్లు. అవి డేటా యొక్క గ్రాఫికల్ ప్రత్యేకీకరణ, బార్ గ్రాఫ్లు, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పోలిగాన్, మధ్య ప్రధాన విలువల కొలతలు, అంకగణిత సగటు, మోడ్, గుంపు లేనిన డేటా మరియు గుంపు చేసిన డేటా యొక్క మీడియన్. ఇవి ఇంగ్లీష్ నుంచి ఇట్లా చేయటం వల్ల కొన్ని పదాలు కొత్తగా ఉన్నాయి. అవి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వల్ల అవి కంప్యూటర్ అలా గూగుల్ అలా ఇవ్వటం వాటిని చేశాను. మాదిరిలు, ఆల్జీబ్రా, దాంట్లో వచ్చేసి మాదిరిలు నియమాలను రూపొందించడం, వేరియబుల్స్ యొక్క ఆలోచన, బీజ గుణకార పదబంధాల రూపకల్పన, పదాలు, గుణకాలు మరియు గుణాంకాలు, ఒక వేరియబుల్లో రేఖీయ సమీకరణాలు, రెండు వేరియబుల్లో రేఖీయ సమీకరణాలు, రెండు వేరియబుల్లో రేఖీయ సమీకరణ జతల పరిష్కారం, రేఖీయ సమీకరణ జతల పరిష్కారం కనుక్కోవడానికి బీజ గణిత పద్ధతులు, మూలాల స్వభావం, బీజ గుణకారాల పద సంబంధాల పదాలు మరియు రకాలు, ఒక వ్యక్తీకరణ విలువను కనుగొనడం, బీజ గుణకార పదబంధాల కలపడం, తీసివేయడం మరియు గుణించడం, ఒక మోనోమియల్ను మరో మోనోమియల్ లేదా పాలినోమియల్తో గుణించడం, పాలినోమియల్తో గుణించడం. ప్రామాణిక సమీకరణాలు. సామాన్య ఆకారంలో పెద్ద సంఖ్యలను వ్యక్తపరచడం, ఘటకీకరణ, బహుపద వ్యక్తీకరణ విభజన కొనసాగింపు, బహుపదం ప్లస్ రేఖీయ గ్రాఫులు, ఒక కొలమానం, బహుపదాలు, డిగ్రీ విలువ, బహుపదం యొక్క శూన్యాలు, బహుపదం యొక్క శూన్యాల జ్యామితీయాల అర్థం, రేఖీయ ద్విగుణిత మరియు ఘన బహుపదాల గ్రాఫికల్ ప్రాతినిధ్యం, బహుపదాల ఘటకీకరణ, బహుపదాల జతలు, బహుపదాలతో పనిచేయడం, బహుపదాల కోసం విభజన ఆల్గోరిథం. సంఖ్యాత్మక ప్రగతులు. సంఖ్యాత్మక ప్రగతుల పారామీటర్లు. సంఖ్యాత్మక ప్రగతిలో nth పదం. సంఖ్యాత్మక ప్రగతులు మొదటి n పదాల సమం. జ్యామితీయ ప్రగతులు. జీపీ యొక్క nth పదం ధారణ సమీకరణ ప్రత్యక్ష పరిస్థితుల్లో ఉపయోగించడం. మాడికాలు మరియు శక్తులు. ప్రతికూల మాడికాల నీళ్ళ సూత్రాలు. మెన్సురేషన్
లెంగ్త్, వెయిట్, కెపాసిటీ, టైము, సీజన్స్, క్యాలెండరు, మనీ, ఏరియా కొలవడం, సిమెట్రీ, టైమ్ యాంగిల్, స్క్వేర్స్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపెజియం, పరిలోలర్లు, సర్కిల్ మరియు పాలిగాన్, పరిధి, పరిలోలర్లు లక్షణాలు, మిడ్ పాయింట్ థియోరమ్, క్వాడ్రిలాటరల్ ఏరియా, క్యూబోయిడ్ మరియు సిలిండర్ ఉపరితలం మరియు వాల్యూమ్, స్పియర్ ఉపరితలం మరియు వాల్యూమ్, రైట్ సర్క్యులర్ కోన్ వాల్యూమ్, గణాల కలయిక ఉపరితలం, గణాల కలయిక వాల్యూమ్, ఒక ఆకారం నుండి మరో ఆకారానికి గణం మార్పిడి, ప్రోబబిలిటీ, సాధ్యత అవకాశాలను సాధ్యతతో అనుసంధానం చేయడం, నిజ జీవితంలో సంబంధించిన అవకాశం మరియు సాధ్యత సిద్ధాంతాత్మక విధానం, పరస్పర మించిపోని సంఘటనలు, సాధ్యత కనుగొనడం, పరిపూర్ణ సంఘటనలు మరియు సాధ్యం కాని మరియు ఖచ్చిత సంఘటనలు, కార్డుల ప్యాక్ మరియు సాధ్యత ఉపయోగాలు మరియు అనువర్తనాలు, కోఆర్డినేట్ జామెట్రీ, కార్టీసియన్ సిస్టమ్, రెండు బిందువుల మధ్య దూరం, కోఆర్డినేట్ అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖలపై రెండు బిందువుల మధ్య దూరం, XY సమతలంలోని రేఖపై ఏదైనా రెండు బిందువుల మధ్య దూరం, విభాగ సూత్రం, త్రిభుజం యొక్క సెంట్రాయిడ్, రేఖ యొక్క త్రిభాగ బిందువులు, త్రిభుజం యొక్క విస్తీర్ణం, హెరా సూత్రం, కోలినియారిటీ, సూటి రేఖ యొక్క వంగడము, రెండు బిందువులను కలుపుతూ ఉన్న రేఖ వంగడము, ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఒక కుడి కోణ త్రిభుజంలో భుజాలను పిలవడం, ట్రైగ్నోమెట్రిక్ నిష్పత్తులు నిర్వచించడం, కొన్ని నిర్దిష్ట మరియు పూరణ కోణాల నిష్పత్తులు, ట్రైగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, అప్లికేషన్లు, సమస్యలను పరీక్షించడానికి ఆకారాలను రాయడం, రెండు త్రిభుజాల పరీక్షలు, మెథడాలజీ, ఫస్ట్ది ప్రకృతి పరిమాణం, గణిత చరిత్ర, గణితాన్ని బోధించే లక్ష్యాలు మరియు విలువలు, రెండోది బోధనా లక్ష్యాలు, శైక్షిక ప్రమాణాలు, గణితం బోధించే విధానాలు, మూడోది, నాలుగోది పాఠ్యక్రమం వనరులు, NCF 2005, RT 2010, SCF 2011, NCF 2020, NCFPE 2022, NCFSC 2023, ప్రణాళిక, గణితంలో బోధన సామగ్రి, మూల్యాంకనం, అంచనా, SAT విశ్లేషణ, సిద్ధం, అభిప్రాయం. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్ కి ఫిజికల్ సైన్స్, దాంట్లో కంటెంట్ నుంచి 16, 4 మార్క్స్ వచ్చి మెథడాలజీ. మెజర్మెంట్స్, రవాణా, కథనం, అప్రామాణిక కొలత యూనిట్లు, వంకర గీత యొక్క పొడవును కొలవడం, పొడవు, విస్తీర్ణం, పరిమాణం మరియు సమయాన్ని కొలవడం, పొడవు, విస్తీర్ణం, పరిమాణం మరియు సమయానికి CGS మరియు SI యూనిట్లు, CGS నుండి SI కు మరియు తిరిగి యూనిట్లు మార్పిడి, అది మెజర్మెంట్స్. నెక్స్ట్ మోషన్, చలనాన్ని వివరించడం, చలనం మరియు విశ్రాంతి, ఒక సైద్ధాంతిక రేఖపై చలనం, చలన రకాలు, స్కేలర్లు మరియు వెక్టర్లు, దూరం, స్థాన చలనం, వేగం, పెగ్గు, సరాసరి వేగం, సరాసరి పెగ్గు, చలనానికి గ్రాఫికల్ ప్రాతినిధ్యం, దూరం, సమయ గ్రాఫులు, వేగం, సమయ గ్రాఫులు, సమాన చలనం మరియు అనుమాన సమీకరణాలు, వృత్తాకార చలనం, చలన చట్టాలు, సమతులిత మరియు అసమతులిత బలాలు, చలన చట్టం, మొదటి పర్షియా మరియు రకం, భావన, చలన చట్టం, రెండవ చలన చట్టం, మూడవ దిట్ట, ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్స్, బలము, ఒక తత్వము, ఆకర్షణతో బలాలు పరిశీలించడం, వస్తువులపై బలపు ప్రభావం, బలాల రకాలు,
నికర బలం, ఘర్షణ రకాలు, ఘర్షణపై ప్రభావం చూపే అంశాలు, ఘర్షణ ఒక ఆవశ్యక దుష్ప్రభావం, ఘర్షణ పెంపొందించే మరియు తగ్గించడం, ద్రవ ఘర్షణ, ఒత్తిడి ద్రవాలు, వాయువులు చూపే ఒత్తిడి, గ్రావిటేషన్ సమానతల చలనము, విశ్వ గ్రావిటేషన్ చట్టం, స్వేచ్ఛ సడలం, గురుత్వాకర్షణ వలన విభృతి, భూకర్షణ శక్తి ప్రభావంతో అంశాల చలనం, ద్రవ్యరాశి మరియు బరువు మరియు ఒత్తిడి, ద్రవాలలో ఒత్తిడి, తేలిక పాత్రలు, తేలిన మరియు మునిగిన వస్తువులు, ఆర్కిమిడిస్ సూత్రం. వర్క్ ఎనర్జీ కార్యం యొక్క శాస్త్రీయ అవగాహన, స్థిర బలంతో చేసిన పని, శక్తి, శక్తి రూపాలు, చలన శక్తి, స్థితి శక్తి, యాంత్రిక శక్తి, శక్తి సంరక్షణ చట్టం, ఒక రూపం నుండి మరొక రూపంలో శక్తి మార్పు, శక్తి మరియు దాని ఏకకాలు. నెక్స్ట్ సౌండ్ ఆడియో శక్తి యొక్క ఒక రూపం, శబ్దం ఉత్పత్తి, కొన్ని సంగీత వాద్యాలని శబ్దానికి ప్రసరణ కోసం మాధ్యమం అవసరం, మానవుని చెవి వినికిడిలో లోపం, శబ్దం మరియు సంగీతం, శబ్ద ప్రసరణ తరంగాల రకాలు, శబ్ద తరంగాల లక్షణాలు, ఫ్రీక్వెన్సీ మరియు సమయ వ్యవధి మధ్య సంబంధం, పలుకుబడి, శబ్ద తీవ్రత మరియు నాణ్యత, శబ్దం యొక్క తీవ్రత, వివిధ మాధ్యమాల శబ్ద వేగం, శబ్ద ప్రతిబింబనం, ఎకో రివర్సరేషన్, శబ్దం బహుళ ప్రతిబింబనం వినియోగాలు, వినికిడి పరిధి, ఇస్రోసోనిక్ మరియు అల్ట్రాసౌండ్ అప్లికేషన్, శబ్ద కాలుష్యం. హీట్ వేడి మరియు ఉష్ణోగ్రత, వేడి వహనం, పనిలో మరియు శీతాకాలంలో మనం ధరించే బట్టల రకాలు, ఉష్ణోగ్రత పరిమాణాలు, సెంటిగ్రేడ్, ఫారెన్హైట్ మరియు కెల్విన్ రూపాంతరాలు, వేడితో ద్రవాల విస్తరణ, థర్మామీటర్ల రకాలు, ఉష్ణ సమతుల్యత, ఉష్ణోగ్రత మరియు కైనెటిక్ శక్తి, ఆవిరీభవనం, సంకేశనం, తేమ, తూడి మరియు బల్బ్ ఏందో అర్థం కాలేదండి, మరిగించటం, ఆవిరీకరణ యొక్క అప్రకట ఉష్ణము, కరగడం, జలీకరణం, ఉష్ణము కట్టిపడటం. లైట్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. కాంతి పాఠం చదవండి. లైట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మరియు దాని భాగాలు, కండక్టర్లు, ఇన్సులేటర్లు, సెల్లుల రకాలు, ఎలక్ట్రిక్ సింబల్స్ మరియు ఉపయోగాలు, సెల్లులు మరియు బల్బుల యొక్క సిరీస్ మరియు ప్యారలల్ కనెక్షన్, విద్యుత్ యొక్క వేడి ప్రభావాలు, సిఎఫ్ఎల్, ఫీజ్ మరియు ఎంసిబిఎస్ యొక్క అవగాహన, ఎలక్ట్రిక్ కరెంట్, రసాయన ప్రభావాలు, మంచి చెడు కండక్టింగ్ లిక్విడ్స్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రభావాలు, ఎలక్ట్రోమాగ్నెట్, ఎలక్ట్రిక్ బెల్, ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ మరియు ఈఎంఎఫ్, డ్రిఫ్ట్ వేగం మరియు సెల్ పని విధానం, ఓం యొక్క నియమం, ఎలక్ట్రిక్ షాక్ ప్రతిఘటనని ప్రభావితం చేసే కారకాలు, రెసిస్టర్లు యొక్క సిరీస్ కనెక్షన్, రెసిస్టర్ల యొక్క ప్యారలల్ కనెక్షన్, ఎలక్ట్రిక్ పవర్ వినియోగం, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఓవర్లోడ్, మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రోనిక్టిజం. చుంటకాలు ఎలా కనుగొనడము, చుంబకాలు ఎలా కనుగొనబడేవి, చుంబక మరియు అచుంబక పదార్థాలు, చుంబకాల రకాలు, చుంబక అంటే అయస్కాంతం ఉంటుంది, మ్యాగ్నెటిజం, ద్రవాలు, అయస్కాంతం గురించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ, ధాతు శాస్త్రం, ప్రకృతిలో ధాతువులు ఉనికి, రాయిలు మరియు ఖనిజాలు, ధాతువులు వేరు చేయడం, కార్యక్రమ
శ్రేణి, రాయి సంతృప్తి లేదా శుద్ధి, చేతి ఎంపిక, ఉతుక్కోవడం, ఫ్లోటెన్షన్, మ్యాగ్నెటిక్ వేరు చేయడం, రాయిలో నుండి ముడి ధాతువును వేరు చేయడం, శుద్ధి చేసుకున్న రాయిని ధాతువుగా తగ్గించడం, ముడి ధాతువును శుభ్రత చేయడం, ఆవికరణ, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్, దెబ్బతినకుండా నిరోధించడం, థర్మల్ ప్రాసెస్, స్మిల్టింగ్, రోస్టింగ్, కాల్సినేషన్, ఫ్లక్స్ గ్యాంగ్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అంటే ఇది కెమిస్ట్రీ అండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ సమ్ నేచురల్ చేంజెస్ అరౌండ్ అస్. మెల్లగా వేగంగా మార్పులు, తాత్కాలిక, శాశ్వత మార్పులు, సహజ మనుషులు తయారు చేసిన మార్పులు, భౌతిక, రసాయన మార్పు, ఉక్కు మరిగిపోవడం, స్ఫటికీకరణ, గాల్వనైజేషన్, కరోసన్, రామ్సిడిటీ, ఆక్సీకరణ, క్రమ పద్ధతి. చేంజెస్ ఆఫ్ అరౌండ్ అస్. మెల్లగా వేగంగా, తాత్కాలిక, శాశ్వత మార్పులు. ఇది వచ్చి మ్యాటర్, మన చుట్టుపక్కల మా వస్తువుల, పదార్థాల లక్షణాలు, పదార్థాల స్వభావం. ఇవి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు, అంటే చాలా చాలా ఉంటున్నాయి, ఎక్కువ టైం పట్టిపోతుంది. నెక్స్ట్ కాంపౌండ్స్ కాదండి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, రసాయన సంయోజక చట్టాలు, ద్రవ్య. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, లూయిస్ డాట్ నిర్మాణాలు, సొంతాత్మకత, అయానిక్ మరియు కోవాలెంట్ బంధాలు, అయానిక్ మరియు కోవాలెంట్ సమ్మేళనాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఘటక లోహాల మరియు లోహేతర పదార్థాలు, భౌతిక లక్షణాలు, లోహాల మరియు లోహేతర పదార్థాలు, రసాయన లక్షణాలు, లోహాలు. ఇవి సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్, ప్రాకృతిక మరియు నిర్మాణాత్మక నూనెలు, తయారీ మరియు ఉపయోగాలు, నిర్మాణాత్మక నూనెల రకాలు, నిర్మాణాత్మక నూనెల లక్షణాలు. కోల్ అండ్ పెట్రోలియం, సంపూర్ణమయ్యే మరియు అసంపూర్ణమయ్యే వనరులు, ఇంధనాలు రకాలు, కోల్ కథనం, కోల్ ఉపయోగాలు మరియు కోల్ ఉత్పత్తులు, పెట్రోలియం రీసైక్లింగ్, వివిధ రంగాలలో పెట్రో రసాయన ఉత్పత్తులు, పెట్రోలియం యొక్క వివిధ అంశాలు మరియు వాటి ఉపయోగాలు, కోల్ మరియు పెట్రోలియం ఏర్పాట్ల విధానం, సహజ వాయువు, శక్తి వనరులు, దుర్వినియోగం మరియు ఫలితాలు. నెక్స్ట్ కంబషన్స్, ఫ్లూయన్స్ అండ్ ఫ్లేమ్, దహనపు రకాలు, పెరిగే ఉష్ణోగ్రత, జ్వలనం వచ్చే పదార్థాలు, ఇంధన సమర్థత, ఇంధనాల దహనం హానికరమైన ఉత్పత్తుల దారితీస్తుంది, అగ్ని నియంత్రణ, జ్వాలల నిర్మాణం, రంగులు, ప్రాంతాలు, తీవ్రతలు. ఎయిర్, వాయుమండలం, గాలిలోని భాగాలు, మొక్కలు మరియు జంతువులకు ఆక్సిజన్ లభ్యత, వాయుమండలంలో ఆక్సిజన్ ప్రతిస్థాపితం. యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్, ఇవి ఆమ్లాలు, క్షారాల గురించి. ఇవి నెక్స్ట్ మెథడాలజీ, ప్రకృతి పరిధి, భౌతిక శాస్త్రం యొక్క చరిత్ర, భౌతిక శాస్త్రం, బోధన యొక్క లక్ష్యాలు మరియు విలువలు. ఒకటి బోధనా లక్ష్యాలు, సవరణ చేసిన బ్లూమ్స్ టాక్సానమీ, అకాడమిక్ ప్రమాణాలు. రెండవది వచ్చి భౌతిక శాస్త్రం బోధన విధానాలు, పాఠ్య పథక వనరులు, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2010, ఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్ పిఈ 2022, ఎన్సిఎఫ్ ఎస్సి 2023. ప్రణాళిక, భౌతిక శాస్త్రంలో బోధన సామగ్రి, మూల్యాంకన, ఎస్ఏటి, విశ్లేషణ, తయారీ, ప్రతిక్రియ. నెక్స్ట్ బయాలజీ, సేమ్ బయాలజీ కూడా 20 మార్క్స్ కి, కంటెంట్ 16, 4 మార్క్స్ మెథడాలజీ. ఫస్ట్ ది లివింగ్ వర్డ్, జీవిస్తున్న మరియు జీవించని జీవుల గురించి, జీవుల లక్షణాలు, వివిధ రకాల నివాస స్థలాలు మరియు అనుకూలన, ఎముకల భాగాలు, ఎముకలు, జాయింట్లు, కార్టిలేజ్, మజిల్స్, జంతువులలో చలనం, కణం, జీవితం యొక్క ప్రాథమిక యూనిట్, కణాల రకాలు, కణ నిర్మాణం మరియు జంతు కణజాలం,
మొలక జోక్యాలు, సూక్ష్మజీవుల పరిచయం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు, ఆహార సంరక్షణ, వ్యవసాయ పద్ధతులు, పంటల ఉత్పత్తిలో పెరుగుదల, ఆహార బంధాలు, జంతువుల నుండి ఆహారం, జంతు పరిశ్రమ, జంతు సంరక్షణ, కోడి పరిశ్రమ, జలచర, పల్లీల పంట, మాంసం ఉత్పత్తి, లైవ్ ప్రాసెస్. మనం తినే ఆహారం, ఆహారం యొక్క భాగాలు, సమతుల్య ఆహారం, పోషక లోపం, రోగాలు, మొక్కలు రకాలు, మొక్కల భాగాలు, విధులు, పోషణ రకాలు, మొక్కల పోషణ, స్వయం పోషణ, పరాణ పోషణ, శోషక పోషణ, సహజీవనం, కీర్తి, వృక్షాలు, జంతువుల్లో పోషణ, ఆహారం తీసుకునే వివిధ మార్గాలు, మానవుల్లో జీర్ణక్రియ, గడ్డి తినే జంతువుల జీర్ణక్రియ, అమీబాల్లో ఆహారం తినడం మరియు జీర్ణక్రియ, కణజీవ విసర్జన, విసర్జన రకాలు, మొక్కల్లో విసర్జన, జంతువుల విసర్జన, విసర్జన మరియు దహనం, ఫోటోసింథసిస్ మరియు విసర్జనం, మానవ వ్యవస్థ. ఈ రెండు ఏంటో అర్థం కాదు. జంతువుల రవాణా వ్యవస్థ, మొక్కలలో రవాణా విసర్జన, మానవుల్లో విసర్జన, ఇతర జీవుల్లో మల విసర్జన, మొక్కల్లో పదార్థాలు మల విసర్జన మరియు విడుదల, మల విసర్జన వర్సెస్ గ్రంథి మూర్తి. ఇది కొద్దిగా ఇది. జంతువుల్లో సమన్వయం, స్నాయు మరియు ఎండోక్రైన్ వ్యవస్థలు, మొక్కల్లో నియంత్రణ, యాంత్రికత, మొక్కల హార్మోన్లు, ట్రోపిక్ మరియు నాస్టిక్ లింకులు, ప్రతిపాదక రకాలు, లైంగిక, అలైంగిక మరియు సస్యజీవి, మొక్కల లైంగిక ప్రతిపాదన, విత్తన విడిచివేత, జంతువులలో లైంగిక మరియు అలైంగిక రీప్రొడక్షన్, లైంగిక మరియు అలైంగిక రూపాంతరం, ప్లాసెంటల్ మ్యామల్, మనిషిలో ప్రతిపాదన, క్లోనింగ్, పునర్జన్మ, ఆరోగ్యం, పుట్టుక నియంత్రణ పద్ధతులు, సామాజిక దోషాలపై పోరాటం, వయసులో మార్పులు మరియు యవ్వనం మార్పులు, హార్మోన్ల పాత్ర, పునర్జన్మ ఘటకాల, వారసత్వం, భిన్నత్వాల వారసత్వం, ప్రయోగాలు, లింగ నిర్ధారణ. అవర్ ఎన్విరాన్మెంట్, మన పరిసరాలు, ఆహారం, ఆహారజాలం, ఎకలాజికల్ పిరమిడ్లు, శక్తి ప్రవాహం, మనుషుల కార్యకలాపాల కారణంగా పర్యావరణంపై ప్రభావాలు, మాననీయ చర్యలను నివారించడానికి దశల వారీ ప్రయత్నాలు, సహజ వనరులు సంరక్షణ, జీవన వివిధత్వం, అరణ్యాలు, వనస్పతులు, జంతువులు జీవుల పరస్పర సంబంధం, వనం కోల్పోవడం, ప్రభావాలు, పునరావరణీకరణ, అరణ్యాలు మరియు జంతు ప్రపంచం, సురక్షిత సంరక్షణ, రక్షిత ప్రాంతాలు, అంత్య రుగ్మతలు మరియు స్థానిక రకాలు, జాతులు, స్థలాంతరాలు, వాయు మరియు నీటి కాలుష్యం, కారణాలు, ప్రభావాలు మరియు నివారణ. నీరు, మలిన జలాలు, కాలుష్యం ఉన్న నీటిని శుద్ధి చేసే విధానం, ఇంటి నిర్వహణ పద్ధతులు, రోగాలు, మలిన జలాల విసర్జన కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, గ్లోబల్ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ప్రభావం, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ స్థాయిలో తగ్గుదల, ఆమ్ల వర్షాలు, నైట్రోజన్ చక్రం. మెథడాలజీ, ప్రకృతి పరిధి, జీవ విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, జైవిక విజ్ఞాన శాస్త్రం, బోధన యొక్క ఉద్దేశాలు మరియు విలువలు, బోధన లక్ష్యాలు, పునరుద్ధరించిన బ్లూమ్స్ టాక్సానమీ, విద్యా ప్రమాణాలు, జైన విజ్ఞాన శాస్త్రం, బోధనా విధానాలు, పాఠ్య సామాగ్రి వనరు, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2010, ఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2020, ఎన్సిఎఫ్పిఈ 2022, ఎన్సిఎఫ్ఎస్సి 2023. ప్రణాళిక, జైవిక విజ్ఞాన శాస్త్రంలో బోధనా సామాగ్రి, మూల్యాంకనం, అంచనాలు, ఎస్ఏటి, విశ్లేషణ, తయారీ, ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ 60 మార్క్స్, 48 మార్క్స్ వచ్చి కంటెంట్, 12 మార్క్స్ మెథడాలజీ. డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, ఫస్ట్ చాప్టర్. బ్రహ్మాండం, ఉత్పత్తి, గ్రహగుళిక, ఆకాశీయ పదార్థాలు, రాసులు, సౌర వ్యవస్థ, మన భూమి, భూగోళం, అక్షం, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి యొక్క కదలికలు, సమయాలు, గ్రహణాలు, పరిసర భాగాలు,
మ్యాప్లు, రకాలు, భాగాలు, సాంప్రదాయ సంకేతాలు, ఉపయోగాలు, అడవులు, వాతావరణ ప్రాంతాలు, అడవుల రకాలు, ఉపయోగాలు, ఆంధ్రప్రదేశ్లో అడవులు, అడవి చెట్ల కోత, సామాజిక అడవి మరియు సంరక్షణ, భూ విధానం, ఆంధ్రప్రదేశ్లో ముఖ్య భూ విధానాలు, పోడు సాగు, జీవన శైలులు, వైవిధ్యం, వనరులు, రకాలు, సంరక్షణ, మట్టి, నేల, నీరు, సహజ ఆవరణ మరియు వన్యప్రాణి వనరులు, భూకంపాలు, మట్టి ఏర్పాటు కారణాలు, మట్టి పాడు చేసే పరిస్థితులు మరియు సంరక్షణ చర్యలు, నీటి సమస్యలు మరియు నీటి లభ్యత, భారత్ పరిమాణం మరియు స్థానం, భారతీయ పొరుగువారు, భారతదేశ భూగోళ లక్షణాలు, ప్రధాన భూగోళ విభాగాలు, భారతదేశం, వాతావరణం, వర్షాకాలం, వాతావరణం, గణాంకాలు, వాతావరణ నియంత్రణలు, ప్రవాహ వ్యవస్థ, హిమాలయ నదులు మరియు నది మలినీకరణ, భారతీయ నదులు మరియు నీటి వనరులు. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్హుడ్స్, మన చుట్టుప్రక్కల మార్కెట్ రకాలు, వినియోగదారు రక్షణ, రోడ్లు సేఫ్టీ, ట్రాఫిక్ సైన్లు, రోడ్డుపై గుర్తింపు సైన్లు, ఉపయోగించే విధానాలు, రోడ్డు భద్రతా చర్యలు, పాదచారుల భద్రత, సురక్షిత సైక్లింగ్, సురక్షిత ప్రయాణం, ఖనిజాలు మరియు విద్యుత్ వనరులు, ఖనిజాల రకాలు, పంపిణీ. సంరక్షణ, విద్యుత్ వనరులు, సాంప్రదాయమైనవి, అసంప్రదాయమైనవి, వ్యవసాయ రకాలు, ప్రధాన పంటలు, తయారీ పరిశ్రమలు, పర్యావరణ రేడియేషన్, పర్యావరణం నియంత్రణ, పారిశ్రామిక కాలుష్యం, పరిశ్రమలు, వర్గీకరణ, పంపిణీ, మానవ వనరులు, జనాభా సాంద్రత, జనాభా పరిమాణం మరియు పంపిణీ, జనాభా మార్పు, జనాభా వృద్ధి, జాతీయ జనాభా విధానం, ప్రజల సంయోజనం, ప్రజా సదుపాయాలు, జీవన హక్కులలో భాగంగా నీరు, ప్రభుత్వం యొక్క పాత్ర, పల్లె పాలంపూర్కత, అభివృద్ధి భావనలు, హెచ్డిఐ, ఉత్పత్తి మరియు ఉపాధి, జీడిపి, సక్రమంగా అసక్రమంగా రంగాలు, ప్రజలు, జనాభా లెక్క, మారుతున్న జనాభా పరిమాణం, వనరుగా ప్రజలు, పురుషులు మరియు మహిళలు చేసిన ఆర్థిక కార్యకలాపాలు, జనాభా నాణ్యత, నిరుద్యోగం, సవాలుగా దారిద్ర్యం, దారిద్ర్య రేఖ, ప్రపంచ దారిద్ర్య పరిస్థితి, వ్యతిరేక దారిద్ర్య రహిత చర్యలు, ఆహార భద్రత, భారతదేశంలో ఆహార భద్రత, ఆహారానికి ప్రాప్తి, పోషక స్థితి, ఎంసిపి, పిడిఎస్, ఆహార భద్రతలో సహకార సంస్థల పాత్ర, సమానత్వంతో స్థిరమైన అభివృద్ధి, ప్రభుత్వం మరియు కరెంట్, గ్లోబలైజేషన్ మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థ, వినియోగదారుల హక్కులు, భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క జీవన రేఖలు, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, ప్రారంభ జీవితం నుండి స్థిరమైన జీవితం వరకు, బెల్గం గుహలు, రాక్ పెయింటింగ్స్, రాజ్యాలు మరియు ప్రజాస్వామ్యం, ఉద్యమం, జానపదాలు, మహాజనపదాలు, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, మౌర్య, గుప్త, శాతవాహన, వల్లభ, చాళుక్య, ఢిల్లీ సుల్తానేట్, కాకతీయ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, మొఘల సామ్రాజ్యం, ఎప్పటి, ఎక్కడ మరియు ఎలా వ్యాపారంతో భూభాగం వరకు కంపెనీ అధికారాన్ని ఇన్స్టిట్యూషన్ స్థాపిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్లాసీ యుద్ధం, టిప్పు సుల్తాన్, ల్యాబ్ సిద్ధాంతం, గ్రామీణ ప్రాంతాన్ని పాలించడం, కంపెనీ దివాస్ అవుతుంది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే అవసరం, మండ్రో సిస్టమ్, యూరప్ కోసం పంటలు, భారతీయ నీలిపై ఎందుకు డిమాండ్ ఉంది, బ్లూ రెబెలియన్ మరియు తరువాత తెగలు, డిక్స్ మరియు స్వర్ణయుగ దృశ్యం, తెగలు ఎలా జీవించేది, వలస పాలన తెగల జీవితంపై ఎలా ప్రభావం చూపించింది, కాటిం చైతన్య మరియు వాటి ప్రభావం, బిర్సా ముండా ప్రజలు, తిరుగెదలు 1857 మరియు ఆ తర్వాత నీతులు మరియు ప్రజలు గణాంకాలు. ఇది అర్థం కాదు. ఒక తిరుగుబాటు సామ్రాజ్యం తిరుగుబాటుగా మారుతుంది. కంపెనీ తిరుగుతుందా, స్థానికులను నాగరికత చేయడం, రాష్ట్రీయాన్ని సాధించడం, బ్రిటిష్ మన దేశాన్ని ఎలా చూశారు, వాదం, ఉత్పత్తి, సామూహిక జాతీయవాదులు వృద్ధి, దాండి మార్చ్, క్విట్ ఇండియా మరియు తరువాత ఫ్రెంచ్ విప్లవం, యూరప్లో సామ్రాజ్యవాదం మరియు రష్యా విప్లవం, నాటిజం మరియు హిట్లర్ యొక్క
పుంజరింత అరణ్య సమాజం మరియు కాలనీయత ఆధునిక ప్రపంచంలో పాస్తురలిస్టులు యూరప్లో జాతీయవాదం యొక్క వృద్ధి జర్మనీ మరియు ఇటలీ రూపకల్పన సార్వత్రిక ప్రపంచం తయారీ ప్రాథమిక ఆధునిక ప్రపంచం రేష్మి మార్గాలు ప్రపంచాన్ని కలుపుతాయి 19వ శతాబ్దం ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆకృతులు 19వ శతాబ్దం తర్వాత సాంకేతిక పాత్ర కాలనీయత పస్సు మోసం అంతర్గత యుద్ధం ఆర్థిక వ్యవస్థ మహా ఆర్థిక మాంద్యం మరియు భారత మరియు మహా ఆర్థిక మాంద్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం పరిశ్రమ విప్లవానికి ముందు పరిశ్రమ మార్పు వేగం భారతీయ వస్త్రాల యుగం ముద్రణ సంస్కృతం మరియు ఆధునిక ప్రపంచం. నెక్స్ట్ సోషల్ ఆర్గానిజం అండ్ ఈక్విటీస్ సమానత్వం వైపు వైవిధ్యం విపక్ష రకాలు రాజ్యాంగ నియమాలు మహిళలు ప్రపంచాన్ని మార్చండి మహిళా ఉద్యమం ప్రేరణాత్మక మహిళలు జాతి మరియు సవరణ మార్పు కోసం పనిచేయడం పదవుల జీతాలను మార్చడం అమ్మాయిలు పాఠశాలకు హాజరు కావడం ప్రారంభించడం మహిళలపై రాయడం జాతి మరియు సామాజిక సవరణ ఎవరు ప్రవేశించగలరు గులామీరీ అబ్రహ్మణ ఉద్యమం వాటి గురించి భారత రాజ్యాంగం పరిచయం ప్రధాన లక్ష్యాలు మౌలిక హక్కులు మరియు బాధ్యతలు ప్రభుత్వం రకాలు స్థాయిలు స్థానిక స్వయం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ సంస్థల పని విధానం సర్క్యులేటివ్ అర్థం చేసుకోవడం పార్లమెంటు మరియు చట్టం తయారీ పార్లమెంటు పాత్ర పార్లమెంటు హల్లు పార్లమెంటులో ప్రజలు ఎవరేంటి చట్టాలు అర్థం చేసుకోవడం కొత్త చట్టాలు ఎలా వస్తాయి ప్రజాదరణ లేని మరియు వివాదాస్పద చట్టాలు న్యాయ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ భారతదేశంలో కోర్టుల నిర్మాణం చట్ట వ్యవస్థలో విభిన్న శాఖల అంతర పరిధులు తీసుకున్నాడు అర్థం చేసుకోవడం ఆదివాసులు మరియు అభివృద్ధి శ్రేష్టమైన వర్గాలు మరియు అంతఃపరిధిని ఎదుర్కోవడం ప్రాథమిక హక్కులను పిలుపు చేయడం అంతఃపరిధికి సంబంధించిన చట్టాలు దళితులు మరియు ఆదివాస హక్కులను రక్షించడం ఆదివాసుల డిమాండ్లు మరియు 1989 చట్టం సామాజిక న్యాయం భోపాల్ గ్యాస్ విపత్తు భద్రతా చట్టాల అమలు పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త చట్టాలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్య రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్య రాజ్యాంగం వ్యతిరేక పోరాటం ఎన్నికల రాజకీయాలు ప్రజాస్వామిక హక్కులు స్వతంత్ర భారత రాజ్యాంగం తయారీ శక్తి పంచుకోవడం బెల్జియం మరియు శ్రీలంకలో మెజోరిటేరియనిజం బెల్జియం అనుకూలత శక్తి పంచుకునే రూపాలు మొదలైనవి రిలీజియన్ అండ్ సొసైటీ మతాలు హిందూ మతం జైనిజం బౌద్ధం ఇస్లాం సిక్ మతం వైవిధ్యం ఐక్యత శక్తి ఉద్యమం సుఫీ ఉద్యమం లింగం మతం మరియు వర్గం కల్చర్ అండ్ కమ్యూనికేషన్ ప్రాచీన నాగరికతలు ఇంద్రపది వేదకాలం వేద సాహిత్యం భారతీయ సంస్కృతి భాషలు సామాజిక విద్య మెథడాలజీ 12 మార్కులకి దీనిలో వచ్చి సామాజిక విద్య యొక్క స్వభావం పరిధి చరిత్ర లక్ష్యాలు మరియు విలువలు బోన్ల సవరించిన టాక్సోనమీ ప్రకారం బోధనా లక్ష్యాలు అకాడమిక్ స్టాండర్డ్ సామాజిక బోధనా విధానం పాఠ్యపుస్తకం ఎన్సిఎఫ్ 2005 ఆర్టీఎఫ్ 2010 ఎస్సిఎఫ్ 2011 ఎన్సిఎఫ్ 2020 ఎన్సిఎఫ్ పిఈ 2022 ఎన్సిఎఫ్ ఎస్సి 2023 ప్రణాళిక సామాజిక బోధనలో ఉపయోగించే బోధనా సామగ్రి అంచనా మూల్యాంకనం ఎస్ఏటి విశ్లేషణను తయారు చేయడం ఇంతేను ఈ వీడియో నచ్చినట్టయితే ఇది కష్టపడి ఇవన్నీ ఇంగ్లీష్లోంచి తెలుగు ట్రాన్స్ఫర్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ